అందరికీ నమస్కారం. డైలీ రాశి తెలుగు ఛానల్కి స్వాగతం. కుంభరాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈరోజు మీరు 2 పెద్ద శుభవార్తలు అందుకుంటారు. మరి అనుకోకుండా మీరు కొత్త స్త్రీతో కలిసి ఆకస్మికంగా స్నేహం చేసే ప్రయత్నాలు కూడా చేస్తారు. స్నేహం చేసే ప్రయత్నంలో మీకు ఒక విషయం కూడా తెలిసొస్తుంది. దానివల్ల మీకు మంచి జరుగుతుంది. అద్భుతమైనటువంటి నిలిచిపోయిన పనులు ముందుకు సాగుతాయి. దినచర్యలో కొన్ని మార్పులు రావడం జరుగుతుంది. ఆధ్యాత్మిక మతపరమైన పనులలో కూడా మీకు మెలకు రావడం ప్రారంభమవుతుంది. ప్రతికూలంగా ఉన్నటువంటి విషయాలను దూరంగా ఉంచుతారు. అజాగ్రత్తగా ఉండకండి. ప్రయాణ కార్యక్రమం చేయబడుతూ ఉంటే వస్తువులను జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యము. మీరు హార్డ్ వర్క్కు అనుకూలమైన ఫలితాలను పొందుతారు. జాగ్రత్త తీసుకోవడం ద్వారా పని సజావుగా పూర్తవుతుంది. ఆఫీసుల సహకార సంస్థలతో చర్చల్లో పడకండి. ఎలాంటి గురించి చింతించకండి. నిర్లక్ష్యంగా ఉండడం సముచితం కాదు. కొంతమంది మిమ్మల్ని తప్పుగా ఆరోపించవచ్చు. ఈ కారణంగా వివాదానికి అవకాశం ఉంది. మీరు సంస్థల్లో ఉన్న వారి పనిపై శ్రద్ధ వహించాలి. మిమ్మల్ని సానుకూలంగా చేసేవారి సంబంధించిన విషయాలపై శ్రద్ధ పెట్టండి. మీకు ఈరోజు ఆదాయం తగ్గినా కూడా మీకు తొందరగానే మరి ఆదాయం పెరిగేటటువంటి మార్గాలు దొరుకుతాయి. అనుకూలతలు పెరుగుతాయి. నిర్దిష్ట సమయంలో పని జరుగుతుంది. ఎప్పటికప్పుడు పనుల మీద దృష్టి పెట్టండి. ఆదాయం పెరుగుతుంది. ప్రేమల విజయం సాధిస్తారు. కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు. అనుభవజ్ఞులైన వ్యక్తులను సంప్రదించండి. తక్షణ పరిష్కారం లభిస్తుంది. విద్యార్థులు తమ జీవితాల ప్రతికూల నిగ్రహాన్ని చెబుతారు. మీరు ఈరోజు ఎవరిని కూడా నిందించడం ద్వారా మీ పని మార్గాలను మెరుగుపరచకండి. నిర్లక్ష్యం, ఒత్తిడి వంటి ప్రసంగాలని నివారించండి. మీకు లక్కీ సంఖ్య 25, లక్కీ కలర్ నలుపు. పరిహారం లక్ష్మీ నరసింహస్వామి ఆలయ దర్శనం చేయండి. శుభప్రదంగా ఉంటుంది. నరసింహస్వామి స్తోత్రాలు పఠించండి. మరియు అక్కడ ఆలయం దగ్గర ఉన్నటువంటి పేదలకు బట్టలను దానం చేయండి. దోషాలు పరిహారమై అంతా కూడా శుభప్రదంగా ఉంటుంది. అప్పుల బాధ తొలగించబడుతుంది. దుష్ట ప్రభావం కూడా తగ్గించబడుతుంది. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.